గత కొంతకాలంగా భారత క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో వరుణ్ చక్రవర్తి ఒకడు. జాతీయ జట్టు తరపున టీ20లో అదరగొడుతున్న ఈ స్పిన్నర్ ఇప్పుడు వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరపున అరంగేట్రం చేసిన అతిపెద్ద వయస్కుల జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు. ఇంతకు ముందు ఫరూక్ ఇంజనీర్ 36 ఏళ్ల 138 రోజుల వయసులో ఇంగ్లాండ్ పైనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు వరుణ్ 33 ఏళ్ల 164 రోజుల వయసులో అతడు ఎంట్రీ ఇచ్చాడు. 1974లో టీమిండియా లీడ్స్ వేదికగా తొలిసారి ఇంగ్లాండ్ పై వన్డే మ్యాచ్ ఆడింది. అంటే అప్పటి నుంచి గత 51 ఏళ్లలో లేటు వయసులో ఇంగ్లాండ్ పై భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన తొలి ఆటగాడు వరుణ్ చక్రవర్తినే. మొత్తంగా లేటు వయసులో ఇంగ్లాండ్ పై భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన ఆటగాళ్లు 5గురు ఉన్నారు. ఫరూక్ ఇంజనీర్, వరుణ్ చక్రవర్తి, అజిత్ వాడేకర్, దిలీప్ దోషి, సయ్యద్ అబిద్ అలీ ఈ జాబితాలో నిలిచారు. కాగా ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 10 ఓవర్లలో తన స్పెల్లో 54 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే వరుణ్ చక్రవర్తి గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ప్రదర్శనలతోనే టీ20 జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా చోటు దక్కించుకుంటున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ బ్యాటర్లను టీ20 సిరీస్ లో బాగా ఇబ్బంది పెట్టడంలో వరుణ్ సక్సెస్ అయ్యాడు. ఈ కారణంగానే ముందు ప్రకటించిన వన్డే జట్టులో అతను లేకున్నా మళ్లీ తీసుకున్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్టార్ పేసర్ బుమ్రా ఫిట్నెస్ సాధించడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్స్ లో హర్షిత్ రాణా ఉండడంతో బుమ్రా రీప్లేస్మెంట్ గా వరుణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లని దుబాయ్ లో జరగనున్నాయి. అక్కడ పిచ్లు స్పిన్ కు అనుకూలిస్తాయన్న అంచనాల నేపథ్యంలో వరుణ్ ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.